హాయ్ అండి. రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్. వైషు ఇంటికి రావడం లేట్ అవ్వడంతో అందరూ అప్పుడే కలిసి భోంచేయడానికి కూర్చుంటారు. దాంతో నాన్న ఇంకా భోజనం చేయలేదా? మీరు టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా, ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అని వైషు అంటుంది. అప్పుడు వైషు వాళ్ళ నాన్నగారు, నీ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాం, నువ్వు అక్కడ మా కోసం కష్టపడుతుంటే ఇక్కడ మేము భోజనం ఎలా చేస్తాం అమ్మా అని అంటారు. ఆ మాటలు విన్న వైషుకి ఆఫీస్లో పొద్దున్నుంచి జరిగింది మొత్తం ఒక్కసారిగా గుర్తొస్తుంది. అలాగే బాధ కూడా వేస్తుంది. నాన్న అలా ఏం లేదు, పదండి వెళ్ళి భోంచేద్దాం అంటూ వెళ్ళి వాళ్ళందరూ కూర్చుని భోంచేసిన తర్వాత వైషు వాళ్ళ అమ్మగారు, సరే ఇక నువ్వు వెళ్ళు, రెస్ట్ చేయి, చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు అంటారు. అప్పుడు వైషు సరే అమ్మా అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ నుంచి పడ్డ టెన్షన్కి త్వరగానే నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్ వైషు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే నేరుగా ఒక పెద్ద పబ్కి వెళ్తాడు. ఆ పబ్ వరుణ్ ఎప్పుడూ వెళ్ళే పెద్ద పబ్. ఆ పబ్లో వరుణ్కి తెలిసిన వాళ్ళు ఇంకా చాలా అమ్మాయిలు వరుణ్ రాక కోసం వరుణ్ ఇక్కడికి వస్తాడని వాళ్ళు మొదలై ఊహించడంతో అక్కడే వరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వరుణ్ ఏ ఒక్కరి వైపు కూడా చూడలేదు. అలాగే ఒక టేబుల్ పైన కూర్చొని డ్రింక్స్ ఆర్డర్ చేసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ వరుణ్ వైపే అలాగే చూస్తూ ఉంటారు. ఇదంతా తెలిసిన వరుణ్కి మాత్రం ఆ రోజు ఏ ఒక్కరితోనూ టైం స్పెండ్ చేయాలని అనిపించదు. అలాగే డ్రింక్స్ చేసిన తర్వాత కార్ వేసుకుని వరుణ్ తన విల్లాకి వెళ్ళిపోతాడు. ఇంకా తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. కానీ తన మనసులో మాత్రం వైషు ఫేస్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. కానీ తన మైండ్లో వైషు ఫేస్ రాగానే అప్పుడు వరుణ్, ఇదేంటిది నా మైండ్లోకి ఇది ఇలా వచ్చి నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ అలాగే వైషు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి చేరుతాడు. నెక్స్ట్ డే నిద్ర లేచిన వైషు మార్నింగ్ 7:30 అవడంతో ఈరోజు ఎలాగైనా ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే బాగుండు అనుకుంటూ వరుణ్కి ఒక్కసారి కాల్ చేసి లీవ్ అడుగుదాం అనుకుంటూ నంబర్కి కాల్ చేస్తుంది. కానీ అప్పుడు వరుణ్ రూమ్లో జిమ్ చేస్తూ ఉండడం తరువాత అన్నోన్ నంబర్ మిస్ కాల్ చూసి వరుణ్ తిరిగి ఆ నంబర్కి కాల్ చేస్తాడు. ఇటువైపు నుంచి వైషు హలో సార్ అని అంటుంది. అప్పుడు వరుణ్ ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయిన వరుణ్ ఏంటి అని అంటాడు. అప్పుడు దాంతో వైషు సార్ నాకు ఈరోజు లీవ్ కావాలి అని అంటుంది. దాంతో వరుణ్ ఎందుకు అని అంటాడు. హెల్త్ కొంచెం సెట్ కావాలి అని అంటుంది. దాంతో వరుణ్ ఆఫీస్కి జాయిన్ అయినా నెక్స్ట్ డేనే లీవ్ ఇవ్వడం కుదరదు అని అంటాడు. దాంతో ఇంకేం చేయలేక ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది వైషు. ఫోన్ కట్ చేసిన తర్వాత వరుణ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వైషు ఫ్రెష్ అయి కిందికి వచ్చిన తర్వాత వైషు వాళ్ళ అమ్మగారు కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళమ్మా అని అంటారు. దాంతో వైషు లేదమ్మా, ఇప్పుడే ఆఫీస్ టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, మా బాస్ మొదలే శాడిస్ట్ అని అనుకుంటూ త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న ఒక ఆటో మాట్లాడుకుని ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే ఆఫీస్ టైం అవడంతో అందరూ వచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చుని వర్క్ కూడా చేయడం స్టార్ట్ చేసేసారు. కానీ వైషు ప్లేస్ మాత్రం ఖాళీగానే ఉంటుంది. అప్పటికే ఆఫీస్కి వచ్చిన వరుణ్ వైషు క్యాబిన్ వైపు ఒక్కసారి చూసి తన ప్లేస్ ఖాళీ ఉండడంతో తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మనసు మాత్రం వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. తన మైండ్ మొత్తం వైషునే ఉంటుంది.
చేసి వైషుని నా రూమ్కి రమ్మను అని అంటాడు. ఇంకా 1 అవర్ లేట్గా వైషు ఆఫీస్కి రావడంతో వైషు ఓరి నాయనో 1 అవర్ లేట్ అయ్యింది, ఇప్పుడు ఆ బీస్ట్ కానీ నన్ను చూశాడు అంటే నా పని అంతే అనుకుంటూ లోపలికి వెళ్తుంది. కానీ ప్యూన్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని రమ్మంటున్నాడు అని అంటాడు. దాంతో వైషు ఫేస్ మొత్తం నీరసంగా పెట్టుకుంటూ నన్న కానీ ఎందుకు అని అంటుంది. ఏంటో మేడం నాకు తెలియదు, కానీ సార్ మాత్రం చాలా కోపంగా ఉన్నారు అని అంటాడు. దాంతో వైషు మనసులో ఎప్పుడూ కోపంగానే ఉంటాడు కానీ హ్యాపీగా ఎప్పుడు ఉంటాడులే అని తన మనసులో అనుకుంటుంది. అలాగే వరుణ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిన వైషు సార్ మే ఐ కమ్ ఇన్ అంటాడు. అప్పుడు ఎస్ కమింగ్ అంటాడు. లోపలికి వెళ్ళిన వైషుని పైనుంచి ఒక్కసారి చూసిన వరుణ్ చూపులో ఏదో తేడా కనబడుతున్న వైషు అది పట్టించుకునే స్థితిలో ఏమాత్రం లేదు. వైషు సార్ రమ్మన్నారంట అని అంటుంది. అప్పుడు వరుణ్ ఎందుకు లేట్ అయ్యింది, ఆఫీస్ టైం నీకు తెలియదా, నీకు మాత్రం స్పెషల్ టైం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఇలా జరగదు సార్ నెక్స్ట్ టైం అని వైషు సారీ అంటుంది. ఇక నేను వెళ్ళనా అని అంటుంది. వరుణ్ సరి వెళ్ళు అని అంటాడు. అలాగే తిరిగి వెళ్తుండగా వరుణ్ వైషు కొలీగ్ వచ్చి వైషుతో చాలా క్లోజ్గా మాట్లాడతాడు. ఇదంతా వరుణ్ తన క్యాబిన్ నుంచి చూస్తుంటే వైషుని అలా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోతాడు.